నాకు నువ్వు కాని రవి కాని ఎలా వేరువేరు కాదో అదేవిధంగా వర్షిణి వెన్నెల కూడా వేరువేరు కాదు. మీ నలుగురు కూడా నా బిడ్డలే. నేను ఎప్పుడు మీకు కీడు జరగాలి అని అనుకోను. నేను మీ విషయంలో ఏదిచ్చినా ఏది చేసినా అది మంచికే అయ్యుంటుంది. నాకు తెలుసు రవి మీద వెన్నెల ప్రాణం పెట్టుకుంది. కానీ రవికి వెన్నెలతో పెళ్లి జరిగితే తన జీవితంలో ఉన్న కొద్దిపాటి సంతోషం కూడా లేకుండా పోతుంది. ఎందుకు ఝాన్సీ అమ్మ అలా చెప్తున్నారు? శేషు, రవి గురించి నీకు తెలుసు కదా. రవి స్వభావానికి తన ముక్కోపానికి వెన్నెల సరైన అమ్మాయి అయితే కాదు. నీ చెల్లెలు చాలా సెన్సిటివ్. తనకి ఎవరైనా చిన్నగా మొహం తిప్పుకునుంటేనే తట్టుకోలేదు పాపం. నువ్వే చెప్పు, అవునా కాదా? అవును ఝాన్సీ అమ్మ, తనకి ఎవరైనా మొహం తిప్పుకుని వెళ్లారంటే రోజుల తరబడి ఏడుస్తూనే ఉంటుంది ఝాన్సీ అమ్మ. దాని గురించే మా ఇద్దరికి ఎప్పుడూ గొడవ జరుగుతూ ఉంటుంది. అది తన స్వభావం. కానీ రవి షార్ట్ టెంపర్. అనుకున్నది సాధించాలి అనే మొండిఘటం. కొన్నిసార్లు మూర్ఖంగా ఉంటాడు. చేసేది తప్పని తెలియకుండా చేస్తాడు. కోప్పడితే ఎదుటివాళ్లు హర్ట్ అవుతారేమో, మనకు కొంచెం కంట్రోల్ ఉండాలి అనే విషయం కూడా తనకి అస్సలు తెలీదు. అలాంటి వాడికి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి జరిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారా? నరకం అనుభవిస్తారు. రోజూ ఇద్దరి మధ్య గొడవలవుతూ ఉంటాయి. అదంతా చూడటానికి మనకి ఎంత కష్టంగా ఉంటుంది. రవి వెన్నెల జీవితంలో ఏడుపుని మాత్రమే మిగులుస్తాడు శేషు. ఇద్దరి జీవితాలు నాశనమవుతాయి. ఎప్పుడైనా పెళ్లికి మనసులు కలవడం, గుణాలు కలవడం చాలా ముఖ్యం. వెన్నెలని హ్యాండిల్ చేయటం రవికి అస్సలు రాదు. రవి లాంటి వాణ్ణి దారిలో పెట్టడానికి బంగారి లాంటి స్ట్రాంగ్ అమ్మాయి వల్ల మాత్రమే అవుతుంది. అదేవిధంగా బంగారి లాంటి ఒక అమ్మాయికి రవి లాంటి ఒక ధైర్యంగా ఉండేవాడైతే సరిగ్గా ఇముడుతుంది. శేషు, ఇప్పుడు చెప్పు, నేను తీసుకున్న నిర్ణయం నీకు తప్పనిపిస్తోందా ఒప్పనిపిస్తోందా? లేదు ఝాన్సీ అమ్మ, మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే. నాకే సరిగ్గా అర్థం కాలేదు. మా బావకు సరైన అమ్మాయి బంగారి సిస్టరేమ్మా, అది నాకు అర్థమైంది. వెన్నెలకి ఎలాగోలా నేను అర్థమయ్యేలా చెప్తాను. మీకిందులో ఎలాంటి హెల్ప్ కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. మన బంగారిని బావని ఎలాగైనా కలుపుదామమ్మా. నాకు నీ దగ్గర నచ్చే విషయం ఇదే శేషు. మంచి ఎటువైపు ఉంటే నువ్వు అటువైపే నిలబడతావు. అలాగే ఉండు. అయ్యో రవి, రవి ఏమైంది? రవి ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం చెప్పరా నాన్న, భయంగా ఉందిరా నాకు. లేదమ్మా, ఏదో మైకు వచ్చినట్టు అనిపించిందంతే. అయ్యో రవి, ఏమైంది? ఝాన్సీ అమ్మ, బావ నైట్ తినలేదు, పొద్దున్న తినలేదు. రవి, ఎందుకేమీ తినకుండా ఉన్నావు? లేదు జాను, నాకు ఆకలి అనిపించలేదు. అది కాకుండా గుడికని బయలుదేరేసరికి నేను హడావుడిగా వచ్చేసాను. శేషు, పోయి రవికి ఏదైనా తినటానికి తీసుకునిరా పో. అమ్మా, ఒక్క నిమిషం ఉండండి అమ్మా. అయ్యా, నా కొడుక్కి కళ్ళు తిరుగుతున్నాయంట.
అందుకే నేను తినడానికి తీసుకుని రమ్మంటున్నాను. ఈ రోజంతా తను ఉపవాసంలో ఉండాలి. పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకూడదు. ఈ పూజ అంతా అయిపోయాకే తినాలి. అయ్యయ్యో, అయ్యా నాకే ఇబ్బంది లేదు. ఈరోజంతా నేను ఉపవాసం ఉండగలను. రవి కనీసం జ్యూస్ అయినా తీసుకురమ్మంటాను, తాగరా. పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదమ్మా. అలాగే అయ్యా. అమ్మా నువ్వుండమ్మా. రే, అయ్యా మీరు చెప్పండి, నేనేం చేయాలి? రవి, జాను నాకేం పర్వాలేదు జాను, నేను ఉండగలను. బాబు, ముందు పుష్కరంలో మునిగి పంచ కట్టుకుని రండి. అలాగే అండి, ఇప్పుడే వస్తాను జాను. రా, ఇదిగో మామ. రండి బాబు, రండి. రవి, ధైర్యంగా నమ్మకంతో చేయి. దేవుడు నీ వెంటే ఉంటాడు. అంతా మంచి జరుగుతుంది. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని భుజం మీద పెట్టుకుని 3 ప్రదక్షిణాలు చేసి రండి. ఆ తర్వాత కొండదారిలో నడవాల్సి ఉంటుంది. ఆ దారిలో రాళ్ళు ముళ్ళు ఉంటాయి. ఎండ తీక్షణంగా ఉంటుంది. చెప్పులు లేకుండా నడవాల్సి ఉంటుంది. దారిలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా అది అనుభవించే తీరాలి. దాని నుంచి తప్పించుకోవాలి అని అనుకోకూడదు. నీళ్లు తాగటం తినటం చెయ్యనే కూడదు. సరే అయ్యా. ఇదిగో